చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ప్రకృతి అందాలను చూడడానికి వెళ్లిన పర్యాటకులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. ఈ ఘటన యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. కేంద్రం ఈ దాడులను సీరియస్గా తీసుకుని ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాక్కుని ఉన్న 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఆ తర్వాత భారత్ పాక్ మధ్య 4 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. కట్ చేస్తే పెహల్గాం దాడుల తర్వాత భారత్లో ఉంటూ పాక్ గూఢాచార్యానికి పాల్పడుతున్న ఒక్కొక్కరు బయటపడుతున్నారు. తాజాగా మరో గూఢాచారి కూడా ఇలాగే బయటపడ్డాడు. ఇంతకీ ఆ గూఢాచారి ఎవరు? ఎప్పటి నుంచి పాక్కి గూఢాచార్యం చేస్తున్నాడు? పోలీసులకు ఎలా చిక్కాడు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూడండి. పెహల్గాం దాడి తర్వాత హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయిన ISI కోసం గూఢాచార్యం చేసిన ఆరోపణలపై 2025 మే 15న అరెస్టు చేయబడింది. జ్యోతితో పాటు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో మొత్తం 11 మంది గూఢాచార్యం ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. వీరే కాదు, మన దేశంలో ఉంటూ పాక్కు మద్దతు పలుకుతున్న ఎంతో మందిపై పోలీసులు నిఘా పెట్టారు. ఢిల్లీలోని నేవల్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న అప్పర్ డివిజన్లోని విశాల్ యాదవ్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియా శర్మ అనే ఫేక్ అకౌంట్తో పాకిస్తానీ మహిళా హ్యాండ్లర్తో సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ను లీక్ చేశాడు. గత కొంతకాలంగా విశాల్ యాదవ్ ఆన్లైన్ గేమింగ్కు బానిసయ్యాడు. దీంతో అతని ఆర్థిక అవసరాలకు తీర్చడానికి ఇండియన్ ఆర్మీ రహస్య సమాచారాన్ని లీక్ చేయడం ప్రారంభించడం తేలింది. కొంతకాలంగా రాజస్థాన్ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం విశాల్ యాదవ్పై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ సమయంలో ISIకి సున్నితమైన రక్షణ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన చాట్ రికార్డులు, డాక్యుమెంట్స్ అతని మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో బయటపడ్డాయి. పాక్కి గూఢాచారం చేస్తున్నట్టు నిర్ధారించుకొని 1923 అధికారిక రహస్యాల చట్టం కింద పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రాజస్థాన్లో షకూర్ ఖాన్ అనే ప్రభుత్వ ఉద్యోగిని గతంలో జైసల్మేర్లో పాకిస్తాన్ తరపున గూఢాచర్యం చేశాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రాతో పాటు నౌమన్ ఎలాహీ, దేవేందర్ సింగ్ దిల్లాన్, ఆర్మన్ షహజాద్ గుజాలపై సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు అందించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA, ఇంటెలిజెన్స్ బ్యూరో IB, హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి. జ్యోతి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సమాచారం పంపినట్లు కూడా తెలిసింది. పాకిస్తాన్ ISI సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించి భారత్లో గూఢాచర్యం, నెరేటివ్ వార్ఫేర్ను ప్రోత్సహించే కొత్త వ్యూహాన్ని పన్నుతున్నట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నారు.